కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదికయ వారి కొరకును, హియోరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. పౌలు ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి కోసము చక్కని సాక్ష్యం చెప్తున్నాడు. ఇతని గురించి నేనేం చెప్తున్నాను? సాక్ష్యం ఇస్తున్నాను. ఎందుకంటే ఇతడు మీ కొరకును, అలాగే లవోదికయ వారి కొరకును, హియోరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం చెప్తున్నాను. పౌలు ఒక చక్కని సాక్ష్యము మరి ఎపఫ్రా గురించి చెప్తున్నాడు. ఎపఫ్రా ఏం చేస్తున్నాడు అంటే 12వ వచనంలో చూసాము. ఎపఫ్రా మీ అందరికీ వందనాలు చెప్తున్నాడని చెప్తూ, మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. మన కొరకు ప్రార్థన చేసుకోవడం ఒక ఆత్మీయ అనుభవము. ఇది ఇక్కడ ఎపఫ్రా మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. అది కూడా ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. కనుక ఎపఫ్రా మరి ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. అంతేకాదు అతడు మీ కొరకు ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. పోరాటము మరి ఎక్కడ చేయాలి అంటే ప్రార్థనలో చేయాలి. హల్లెలూయా. చాలా పోరాటాలు మనము శరీరరీతిగా పోరాడుతాము. దానివల్ల మనకి ఏ విధమైన ప్రయోజనము ఉండదు. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు ఇలాంటి మాట చెప్తాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్నటువంటి మృగములతో అనే మాట ఉంటుంది. అక్కడ 32వ వచనం, నేను మనుష్యరీతిగా 1 కొరింథీ పత్రిక 15:32 మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల. చూడండి, నేను మనుష్యరీతిగా ఎఫెసులో ఎవరున్నారు? మృగాలు ఉన్నారు. అంటే మృగాలంటే జంతువులు కాదు, మృగాలు లాంటి మనుషులు. జంతువులతో మనం పోరాడాల్సిన అవసరం లేదు, కానీ మృగాలు లాంటి మనుషులు ఉన్నారు. వారితో నేను మనుష్యరీతిగా పోరాడితే నాకేమీ లాభం? మనుష్యరీతిగా అంటే ఎఫెసీ పత్రిక 1 కొరింథీ పత్రిక 15:32. కనుక మనుష్యరీతిగా అంటే మనుషులు ఎలా పోరాడతారు? మనం ఎలా నోటితో గొడవ పెడతాం కదా, తిడతాము, దెబ్బలాడతాము. బలం ఉంటే చేతితో కొడతాము. ఇవన్నీ కూడా మనుష్యరీతిగా చేసేవి. నోటితో మాట్లాడి తిట్టడం, లేకపోతే గద్దించడం అంతా నోటితో చేస్తాం. బలం ఉన్నప్పుడు ఏం చేస్తారు? చేతులతో కొట్టడం, ఇంకేమైనా చేతులతో చేస్తాం. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను మనుష్యరీతిగా ఆ మృగములతో నేను పోరాడను. కనుక మనుష్యరీతిగా పోరాడితే ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏ విధమైన మార్పు రాదు. మనుష్యరీతిగా పోరాడితే మనకు మార్పు ఎందులో రావాలి? ఆత్మలో రావాలి. ఆత్మలో రావాల్సి వచ్చినప్పుడు మనుష్యరీతిగా మనం ఏం చేసినా అవ్వదు. కనుక మనము ఆత్మలో మార్పు రావాలంటే ఇక్కడ ఎపఫ్రా మీ కొరకు ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు అంటున్నాడు. దేంట్లో పోరాడుతున్నాడు? తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఒక వ్యక్తి ఆత్మలో కార్యం జరగాలంటే ప్రార్థనలో పోరాడాలి. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మార్పు తీసుకురావాలంటే ప్రార్థనలో పోరాడాలి. దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో అంతరంగంలో పనిచేస్తేనే ఆత్మలో ఏమవుతుంది? మార్పు కలుగుతుంది. ఆ మార్పు రావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు పోరాడట్లేదు, ఏం జరగదు? ఏమీ జరగదు. పోరాడకపోతే ఏమీ జరగదు. అందుకే మనం పోరాడునది అనే మాటను కూడా ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ఎఫెసీ పత్రికలో అక్కడ ఎఫెసీలో అన్నాడు కదా, కొరింథీ పత్రికలో. ఇప్పుడు ఎఫెసీలో ఉన్న పత్రిక రాసినప్పుడు ఏమన్నాడు? మనం పోరాడింది ఎవరితో పోరాడట్లేదు. చూడండి, 6వ అధ్యాయంలో ఏముంది? 6వ అధ్యాయము 12వ వచనం, ఏలయనగా
మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆ, మనం దేంతో పోరాడుతున్నామో అక్కడ చెప్తున్నాడు పౌలు. ఎఫెస్సీలో తన పరిచయం చేసినప్పుడు ఎవరితో పోరాడాడు అంటే అధికారులతోనూ. అంటే అధికారులు అంటే లోకంలో ఉన్న అధికారులు కాదు, ఈ యొక్క దురాత్మల సమూహంలో కూడా అధికారులు ఉంటారు. ఒక్కొక్క గ్రామాల్లో కొన్ని దురాత్మలు ఉంటాయి, పట్టణాల్లో కొన్ని దురాత్మలు ఉంటాయి, వీటన్నిటికీ కూడా అధికారులు ఉంటారు. కనుక ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాము. కనుక ఎఫెస్సీలో ఉన్నటువంటి మృగాలతో ఎలా పోరాడుతున్నాడు? శరీరరీతిగా ఏం చేయట్లేదు, పోరాడట్లేదు. కనుక ఎఫెస్సీలో ఉన్నటువంటి ఆ మృగాలతో ప్రార్థనలో పౌలు పోరాడుతున్నాడు. ఇక్కడ ఎఫెఫ్రా కొలస్సీలో ఉన్నటువంటి వారి కోసం ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. అంటే ప్రతి సంఘంలో కూడా ప్రార్థించేవారే పోరాడేవారు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళు మనం దేని కొరకు పోరాడుతాము అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తం తెలుసుకోవాలి. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం అందరము కూడా విశ్వాసులంగానే ఉంటాం కానీ దేవుని చిత్త ప్రకారంగా జీవించాం. మన ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తాం. దేవుని చిత్త ప్రకారంగా జీవించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అన్ని విషయాల్లో దేవుని చిత్తం ఎరిగిన వారు, దేవుని చిత్త ప్రకారంగా జీవించే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. అందుకే ప్రభువు కూడా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యములో చేరడు కానీ ఏమన్నాడు? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఈ మాట మనం సులువుగా అనుకుంటాం కానీ అనేక సార్లు మన ఇష్ట ప్రకారంగానే మనం అన్నీ చేసుకుంటాం. అన్నీ కూడా ఏం చేస్తాం? మన ఇష్ట ప్రకారంగానే చేసుకుంటాం. కానీ మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే ప్రతి విశ్వాసి కూడా తండ్రి చిత్తం చేయాలి. తండ్రి చిత్తం చేయాలంటే అందుకే యేసుప్రభు ప్రార్థన నేర్పించిన ప్రార్థనలు కూడా ఏముంది? పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్లు భూమి మీద కూడా ఏమవ్వాలి? నీ చిత్తము నెరవేరాలి. మనం భూమి మీద నెరవేరాలనుకుంటాం కానీ మన జీవితంలో నెరవేరాలనుకుంటామా? మనం సబ్మిట్ చేసుకోకపోతే దేవుడు తన చిత్తం మన జీవితంలో నెరవేర్చడు. గనుక ఈ ఎఫెఫ్రా ఏం చేస్తున్నాడంటే సంఘములో ఉన్న వారందరి జీవితాల్లోనూ కూడా దేవుని చిత్తము వారు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. కనుక మనమందరం కూడా మనం ప్రార్థించేటప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే మీరు చర్చికి వెళ్ళండి, ఆరాధించండి, బాగానే ఉండండి, కానీ నా ఇష్టం చేయండి. నా ఇష్టం అంటే మీకు సాతాను ఇష్టం అంటే నీ ఇష్టం వచ్చినట్టు బతుకు అంటాడు అంతే. ఇంకా ఆప్షన్ ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంతే. దేవుని చిత్తం మాత్రం చేయొద్దు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. పెద్ద ప్రాబ్లం అది. మన శరీరంలో ఏది మంచిది ఉండదు. ఇది మీకు అప్పుడు అర్థం అవ్వాలి. నా శరీరంలో ఏది మీరు మంచి అనుకున్నది కూడా ఏంటి? ఆత్మానుసారముది అయితేనే మంచిది, దేవుని వలన ప్రేరేపించబడినది అయితేనే మంచిది తప్ప మన శరీరంలో మనం ఆలోచించేవన్నీ కూడా ఏంటి? చెడ్డవే. అర్థమవుతుంది కదా? మనం మంచిగా అనిపిస్తుంది కానీ అది వెనకాతల ఏం చేస్తాడంటే సాతానుడు వాడి యొక్క ఉద్దేశాలను వాడు ఏం చేస్తాడు? నెరవేర్చుకుంటాడు. కనుకనే మనం అన్ని విషయాల్లో ఏం చేయాలంటే ప్రభు యొక్క చిత్తమును ఎరుగునట్లుగా మన కొరకు మాత్రమే కాదు. ఇప్పుడు ఎఫ్ఎఫ్ఆర్ ప్రార్థన చేస్తున్నాడంటే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే మొదట మనం ఏం చేయాలి? మనం కూడా ప్రభు చిత్తానికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి కదా. ప్రభు చిత్తము ఎరిగి అంటే దాన్ని ఇంకా చెప్పాలంటే దేవుని సంకల్పం ఎరిగి అందులో స్థిరముగా నిలిచి ఉండాలని ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలట? దేవుని సంకల్పం ఎరిగి అందులో స్థిరంగా ఉండాలని ప్రార్థన చేయాలి. అంటే ప్రతి ఒక్కరు కొరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా వారిని చిత్తము ఎరగాలి. అలాగే మనము కూడా దేవుని చిత్తానికి ఏం చేయాలి? లోబడాలి. దేవుని చిత్తానికి మన జీవితాలు ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ప్రభా నీ చిత్తం మాత్రమే నా జీవితంలో
జరుగును గాక. చూడండి, ఒక కీర్తనలో అనుకుంటాను దావీదు అలాగే ప్రార్థన చేస్తాడు. 143 కీర్తన అనుకుంటాను చూడండి. 143 కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దావీదు ఏం ప్రార్థన చేసుకుంటున్నాడు? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశముందు నన్ను, నీ ఆత్మను నడిపించాలి. దావీదు ఏం ప్రార్థన చేసుకున్నాడు దానికోసము? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. మన గురించి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు నీ చిత్తానుసారముగా ప్రార్థించుటకు నాకు నేర్పించు. మనము మన జీవితాలు దేవుని చిత్తానికి అలాగ అప్పగించుకోవాలి. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు, మనం ఏది ప్రార్థన చేస్తామో దాని విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని చిత్తానుసారంగా ఇలాగ అడుగుతున్న వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో సంతోషముతో ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. వారి యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారముగా. రెండవది, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. అంటే రెండవది, దేవుని ఆత్మ తనను నడిపించాలని ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని ఆత్మ తనను నడిపించాలని ప్రార్థన చేసుకుంటున్నాడు. మన ప్రార్థనలు మనము ఏం చేస్తామంటే, మనం అనుకున్నవన్నీ దేవుడు చేయాలని ప్రార్థన చేస్తాం. మనం అనుకున్నవన్నీ చేస్తే దేవుడు ఏమవుతాడు? మీ ఇంట్లో పని వాళ్ళకి ఏం చెప్తారు? మీరు పని పెట్టుకున్న వాళ్ళకి మీరు చెయ్యాలనుకున్నవన్నీ వాళ్ళతో చేపిస్తారు. అంటులతో అమ్మ బూజులు దులిపమ్మా, ఇంకేం చెప్తారు? బట్టలు మడత పెట్టమ్మా, ఇంకేం మీరు ఇంట్లో మీరు చేయవలసిన పని అంతా ఎవరితో చేయించుకుంటారు? పని వాళ్ళతో చేయించుకుంటారు. దేవుడితో ఏం చేయించుకోవాలి? దేవుడు మన పనివాడా, మనం దేవుని పని వాళ్ళమా? ఇక్కడ మీకు అర్థం అవ్వాలని మరలా చెప్పాను. ఎన్నోసార్లు ఎన్నో ప్రార్థనలు ఎలాగుంటాయంటే, దేవుడేదో మన పనివాళ్ళలాగా, దేవుడేదో మనం చెప్పిందల్లా చెయ్యమని చెప్పేటట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఈరోజు మనము ఆ ప్రార్థన విధానమును మనము మెచ్యూరిటీలోనికి వెళ్ళాలి. కనుక అక్కడ ఏమన్నాడంటే, కొలస్సీ పత్రికలో వారు సంపూర్ణులు కావాలి. వారు ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. అందుకే అన్నాడు, మీరు సంపూర్ణులు అవ్వాలి. మనం సంపూర్ణతలోకి వచ్చినప్పుడు మనకి విషయం అర్థమవుతుంది. సంపూర్ణత అంటే కొలస్సీ పత్రిక 4:12 ఉంది. మొదటగా ఏం చెప్పాడు? మీరు సంపూర్ణులు కావాలి. సంపూర్ణులం అయితేనే, సైలెంట్లో పెట్టవలసిందమ్మా, మీరు సంపూర్ణులు అయితేనే ఏమవుతారు? ఇలాంటి ప్రార్థనలు చేయగలుగుతారు. ఎలాంటి ప్రార్థనలు? దేవుని చిత్తం ఏంటి, దేవుని యొక్క మార్గాలేంటి, నీ చిత్తానుసారంగా నేను జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయగలుగుతాం. మామూలుగా అయితే ఏం చేస్తాం? మనకిష్టాలన్నీ మనం ప్రార్థన చేస్తాం. మామూలుగా అయితే ఏం చేస్తారు? మనకిష్టమైనవన్నీ కూడా వాటి కోసం మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు సంపూర్ణతలకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మన ఇష్టాలు ప్రార్థన చేయము. నీ ఇష్టం ఏంటి? ఇప్పుడు నీ ఇష్టం నేను చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని చిత్తం మనము చేయాలి. ఇది సంపూర్ణత. మామూలుగా ఏం చేస్తారు? నా ఇష్టం, మనకు కొన్ని ఆశలు వస్తాయి. వెంటనే మనం ఏం చేస్తాం? ఆశలన్నీ కూడా ప్రార్థనలో పెడతాం. ప్రభా నాకు ఇది చేయాలి ప్రభా, నువ్వు నా సహాయం చేయాలి ప్రభా, నాకు అది కావాలి ప్రభా, నాకు ఇది కావాలి ప్రభా, నువ్వు ఇలా చేయాలి ప్రభా. ప్రభా, మొట్టమొదటి నీ చిత్తం, నీ సంకల్పం ఎరిగి అందులో మేము స్థిరంగా ఉండాలి. మన కోసం అదే చేయాలి, ఇతరుల కోసం కూడా ఏం చేయాలి? ప్రభు యొక్క చిత్తం ఎరిగి అక్కడ ప్రతి విషయంలో దేవుని చిత్తం మీరు ఎరగాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తం ఎరగాలి. కనుక ప్రతి సంఘాల్లోనూ కూడా 100% కూడా ఉండరు దేవుని చిత్త ప్రకారంగా జీవించేవాళ్ళు. అందరూ విశ్వాసులే. అందరూ ఏంటి?
విశ్వాసులే, కానీ వాళ్ళ యొక్క ఇష్ట ప్రకారంగానే ఏం చేస్తారు, జీవిస్తారు. ఇది ప్రభు దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలంటే, నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తము జరగాలి. యేసు ప్రభు వారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా? ఆయన ఎందుకు వచ్చారు భూమి మీదకి? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చారు కదా. కనుక మరి ఎవరు మాదిరి మనకి? ఎవరు మాదిరి? చూడండి 41 కీర్తన 8వ వచనం, 7, 8 వచనం కూడా చూద్దాం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, ఇది యేసు ప్రభు వారి గురించినటువంటి ప్రవచనం ఇది. నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? నీ చిత్తము నెరవేర్చుట. అది పుస్తకంలో రాసింది, గ్రంథంలో రాసింది. పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభు ఎప్పుడు రావాలి, ఏం చేయాలనేది పుస్తకంలో రాసి ఉంది. మీ గురించి కూడా పుస్తకంలో ఏముంటుంది తెలుసా? రాసి ఉంటుంది. కానీ మనం తర్వాత మన జీవితాన్ని పోల్చుకుంటే నీ గురించి రాసి ఉన్నది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. అందుకే ఇక్కడ పైన ఇంకా మంచి మాట చెప్పి నేను వివరిస్తాను. చూడండి 5వ వచనం చూడండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను. దేవుని తలంపులు మన ఎడల బహు విస్తారమైనవి. హల్లెలూయా. దేవుని తలంపులు ఆల్రెడీ మన పట్ల ఉన్నాయి, దేవుని ఆలోచనలు మన పట్ల ఉన్నాయి. కానీ మనం వాటికి సమయము ఇవ్వం. మన తలంపులే నెరవేరాలని కోరుకుంటాం, వాటి కోసమే మనము ప్రార్థన చేస్తాం. దేవుడు వాటిని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నెరవేర్చడా? నెరవేరుస్తాడు. తెలుసా? నెరవేరుస్తాడు. కనుక మనం ఏమనుకుంటామంటే, నెరవేరింది కనుక దేవుడు నా ప్రార్థన. ఇప్పుడు మీ పిల్లల విషయంలో మీకు ఇష్టం లేనివి ఎన్ని చేసి ఉంటారు చెప్పండి? వాళ్ళకి ఐస్ క్రీమ్ తినకూడదని మీకు తెలుసు, ఐస్ క్రీమ్ తింటే ఆయాసం వస్తుందని మీకు తెలుసు. పెట్టారా లేదా? పెడతారు కదా. ఎందుకు పెడతారు? మీరు ఇష్టపూర్వకంగా పెట్టరు ఏమీని. ఎందుకు పెడతారు? ఆయాసం వస్తుందనా? వాళ్ళకి సంతోషమని కాదు. వారు ఇవ్వకపోతే ఏం చేస్తారు? అదే మన ప్రార్థన. ఇవ్వకపోతే ఎలా చేస్తాం మనం? కన్నీరు. ఏం చేస్తారు? కన్నీటి దారలు కార్చి, ప్రభువా నిన్ను ఏమడిగాను ప్రభువా, నేను ఇదే కదా నేను నిన్ను అడిగాను ప్రభువా అని జాలితో మనం ఏం చేస్తాం? కన్నీరు కార్చేసరికి ప్రభు ఏం చేస్తాడు? తీరుస్తాడా? తీర్చడా? తీరుస్తాడు. మనం ఏం చెప్తాం ఇప్పుడు సాక్ష్యం? దేవుడు నా ఆశను తీర్చాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఏం చేశాడు దేవుడు? దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, దేవుడు నా ప్రార్థనకు, ఆయన ప్రార్థన ఆలకించువాడు అని మనం చెప్తాం. కానీ దేవుడు ఇష్టపూర్వకంగా చేశాడా? చేయలేదు. దేవుడు ఇష్టపూర్వకంగా చేశాడా? చేయలేదు. కనుక మనం ఏం చేయాలంటే, దేవుని చిత్తానికి మన జీవితాలు ఏం చేయాలి? దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన, తలంపులు ఎంతో విస్తారమైనవి. 139వ కీర్తనలో కూడా దావీదు ఒక చక్కని మాటను రాస్తాడు. 17వ వచనం చూడండి. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవుని తలంపులు నాకు, దేవుని తలంపులు నాకు ఇష్టం. దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడని ఎందుకన్నాడంటే, దేవుని తలంపులు నాకు ఇష్టం. నా తలంపుల కంటే ఎవరి తలంపులు నాకు ఇష్టం? ఇందాక 143వ కీర్తన కూడా దావీదు రాసిందే.
ఏమని ప్రార్థన చేసుకున్నాడు? దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ తలంపులు నాకు ప్రియమైనవి, ఎంతో ప్రియమైనవి. అంటే ప్రియమైనవి అంటే అర్థం అంటే చాలా దేవుని తలంపులు నాకు ఇష్టమైనవి. కనుక దేవుని యొక్క ఆలోచన కొరకు మనం ప్రార్థన చేయాలి. అది మెచ్యూరిటీ అన్నమాట. మెచ్యూరిటీలోనికి రావడం అంటే దేవుని చిత్తానుసారముగా మనము జీవించాలని ప్రార్థన చేయాలి. అలాగే మనం ఇతరుల కొరకు కూడా, సంఘము కొరకు ముందు ఇది నా గురించి నేను అప్లై చేసుకుంటే నేను ఇతరుల గురించి కూడా ఏం చేయగలుగుతాను? దేవా వారు నీ చిత్తానుసారముగా జీవించాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకొక మంచి మాట చూపిస్తాను చూడండి. 106వ కీర్తన 13వ వచనం. ఆయనను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనకపోయిరి, అరణ్యములో వారు బహుగా ఆశించిరి. తర్వాత వచనం చూడండి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. 15వ వచనంలో వారు కోరినది. మీరు ఎప్పుడైనా కోరింది మీకు ఇచ్చారనుకుంటే మీరు చాలా గొప్ప అనుకోవద్దు. దేవుడు ఏం చేశారట వాళ్ళకి? వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. వారు ఆశించారు, వారు బహుగా ఆశించారు. వారు కోరినది ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేశాను. ఎప్పుడు మర్చిపోద్దు. దేవుడు కోరినది ఇచ్చాడు కదా అంటే మనం ఏంటి? దేవుడు కోరికలు తీర్చేటువంటి దేవుడు కాదు. దేవుని కోరిక మనం తీర్చాలి. దేవుని కోరిక మనము తీర్చాలి. సంపూర్ణత అంటే ఏమనుకున్నారు? దేవుని కోరికను మనం తీర్చాలి. దేవుని కోరికను మనం తీర్చాలంటే మనం ఏం ప్రార్థన చేయాలి? నీ చిత్తము ఏంటి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడే మనం ఏమవుతున్నాం? పరిపక్వతలోనికి వస్తున్నాం. మనం అన్నీ ప్లాన్ చేసి, మనం అన్నీ చేసి, దేవుడా ఇది నువ్వు చెయ్యి, దీవించు అని చెప్పి మనం ప్రార్థన చేస్తే దేవుణ్ణి మనం పనివానిగా చేస్తున్నాం. ఇది ఒకసారి మీరు ఆలోచించుకోండి. దేవుడు మన పనివాడు కాదు, మనం పనివారం, దేవుని పనివారం. మనం పనివారం కనుక దేవుణ్ణి ఏం అడగాలి? ఇంట్లో పని ఆవిడ వచ్చిన తర్వాత ఏం చెప్తుంది? ఏం అడుగుతుంది? చక్కగా సోఫాలో కూర్చొని అమ్మ టీ తీసుకురామ్మా అని అన్నది అనుకోండి. ఫోన్లే కదా అలసిపోయిందేమో అని మీరు తెస్తారు. కాల్ మీద కాల్ వేసుకొని ఏంటమ్మా ఏంటి విశేషాలు, పిల్లలు స్కూల్కి వెళ్ళారా, కాలేజీకి వెళ్ళారా అని అడుగుతుంది అనుకో. మీకు ఈ లోపల ఏమవుతుంటుంది? ఏం పెరిగిపోతుంటుంది? ఏంటిది, దీనికి ఏమైంది, కళ్ళు నెత్తి మీదకి వస్తున్నాయి అని చూసి, సరేనమ్మా ఇంక వంట అంతా అయిపోయిందమ్మా, ఏంటమ్మా ఇన్ని అంట్లు కొన్ని నువ్వు తోమేసుకోవచ్చు కదమ్మా, అన్నీ నేనే చేయాలి అంటుంది అనుకోండి. మీరు వెంటనే ఏం చేస్తారు? పనిలోంచి నెమ్మదిగా ఏం గట్టిగా చెప్పరు, కానీ రేపు నుంచి ఫోన్ చేసి అమ్మ రేపు నుంచి రావద్దులే అమ్మా అని చెప్పేస్తాం. పని ఆవిడ మన పని చెయ్యాలి. మనం ఆవిడకి మనం ఏం చేయాలి? దేవుడు మనలను సృష్టించుకున్న దేనికి? మనం ఆయన పని చేయాలనేటువంటి కోరిక కాదు. కానీ దేవుడు ఆయన, మనమేంటి భూమి మీద మేము ఏం చేయాలి ప్రభు అని అడగాలి. ఏం అడగాలి? మేము ఏం చేయాలి ప్రభు, నీ చిత్తం ఏంటి అని అడగాలి. అంటే దేవుడు పుస్తకపు చుట్టలో యేసు ప్రభు గురించి ఏమింది? పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చాను. వచ్చి ఏమంటున్నాడు? నీ చిత్తము చేయటం నాకు సంతోషము అంటున్నాడు. కనుక ఆ పుస్తకపు చుట్టలో మన గురించి ఏముందో, అదే గ్రంథాలు విప్పబడతాయని ఉంది కదా. గ్రంథాలు ఏమవుతాయట? మనం చేసినవే రాసినవి కాదు, అసలు నీ గురించి ఏం రాసింది, నువ్వేం చేసావు, నీ గురించి ఏం రాసింది, నువ్వేం చేసావు. మన గురించి రాసింది అసలు యాక్చువల్గా మనం ఎక్కడో ఉండాలి. దేటి ప్రభు నేను విశాఖపట్నంలో ఉన్నానా, నేను ఎక్కడో ఉండాలి, లేకపోతే నేను ఈ పని చేయాలి, నేను ఈ పని చేయలేదు. కనుక ఇవన్నీ ఎప్పుడు దేవుడు అలాగ మనకు అనుకూలంగా జరిగిస్తాడంటే మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే, నీ చిత్తం ఏంటి ప్రభా అని మనం అడుగుతూ ఉంటుండగా దేవుడు తన చిత్తంలో మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. మన హృదయపూర్వకంగా ఆయన చిత్తానికి ఎప్పుడైతే అప్పగించుకుంటామో దేవుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని కూడా తన చిత్తంలో నడిపిస్తాడు. మనం అప్పుడు దేవుని చిత్తంలో నడిచినప్పుడు దేవుని బిడ్డలారా మనం ఏమవుతామంటే
మన జీవన విధానము, జీవితాలు కూడా అందరికీ సంతోషకరంగా ఉంటాయి. మనకు సంతోషకరంగా ఉంటున్నామంటే అర్థం ఏంటి? మనం కోరికలు మనం తీర్చుకుంటున్నాం. ఇతరులకు సంతోషకరంగా ఉన్నదంటే అర్థం ఏంటంటే దేవుని చిత్తం నెరవేరింది. ఇప్పుడు అబ్రహాము జీవితం, అబ్రహాముకి ఏం సంతోషంగా లేదు. ఎందుకు? అబ్రహాం అన్నీ విడిచిపెట్టవలసి వచ్చింది. అబ్రహాం ఏమో ఎవరు లేని వాళ్ళలాగా ఏం చేస్తున్నాడు? ఒంటరిగా అన్య దేశంలో ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. కానీ అబ్రహాము జీవితం ఎంతమందికి సంతోషంగా ఉంది? అబ్రహాము ద్వారా భూమి మీద ఉన్న వంశాలన్నీ దీవించబడ్డాయి. కనుక అబ్రహామును బట్టి అందరికీ సంతోషం కలిగింది. కనుక దేవుని చిత్తం చేసేవారి జీవితాల ద్వారా అందరికీ సంతోషం కలుగుతుంది. యోహాను పుట్టినప్పుడు కూడా యోహాను గురించి ఏమనుంది? అతడు పుట్టడం ద్వారా అనేకులకి సంతోషము కలుగుతుంది. అతడు పుట్టడం ద్వారా ఏం కలుగుతుంది? ఎప్పుడు పుట్టాడు? చాలా లేటుగా పుట్టాడు. కానీ లేటుగా పుట్టిన అతని జీవితంలో ఏం జరిగింది? చూడండి, లోకాసువార్త 1వ అధ్యాయము. యోహాను ద్వారా ఏం జరిగింది అంటే 17వ వచనం మధ్యలో ఉంటుంది చూడండి. కింద భాగంలో, అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే, ఆయనకు ముందుగా వెళ్ళును, కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. కనుక అనేకులు సంతోషించగలిగినప్పుడే దేవుని చిత్తం మనలో మనం నెరవేరుతుంది. మనమే సంతోషిస్తున్నాం అనుకోండి, అదేంటిది? స్వార్థపూరితమైన ప్రార్థనలు. ఆ ప్రార్థనలు దేవుడు ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. వారు ఆశించినది, వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను. ప్రియదేవుని బిడ్డలారా, మనము కోరినది దేవుడు మనకివ్వడం కాదు. దేవుడు కోరినది మనం ఏం చేయాలి? మన జీవితంలో నెరవేరాలి. అంటే ఆయన చిత్తానికి మనం ఏం చేయాలి? అంత సబ్మిట్ చేసుకోవాలన్నమాట. ఎఫ్రా ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు. ఇది మెచ్యూరిటీ, సంపూర్ణతలోనికి రావాలని అతడు మీ కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రతిదినము కూడా మనం ప్రార్థించేటప్పుడు నీ చిత్తము నా జీవితంలో ఏం చేయాలి? నెరవేరాలి ప్రభా, నీ చిత్తము నాకు తెలియచేయి ప్రభా అని మన కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం సమాజంగా కూడా ప్రార్థన చేస్తున్నాం. సంఘం అంతట్లో కూడా నీ చిత్తము నెరవేర్చు ప్రభా, నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించు ప్రభా అని మనం ప్రార్థిస్తున్నాం అనుకోండి, పరిశుద్ధాత్ముడు చక్కగా మన జీవితాల్లో పనిచేయగలుగుతాడు. పరిశుద్ధాత్మ పనిచేయాలంటే మనం ఏం చేయాలి? ఆయన చిత్తానుసారంగా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. మన జీవితాలు ఆయనకి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి. నా ఇష్టము ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? సిలువ వేయాలి. అందుకే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువను ఎత్తుకుని నన్ను, సిలువ వేయబడాలి. సిలువ వేయబడకుండా మనం ఏం చేస్తాం? ప్రభువుని వెంబడిస్తాం. అంటే ప్రభువుని వెంబడించడం అంటే ఏంటంటే నువ్వు సిలువ వేయబడాలి. నీ ఇష్టాలు, నీ కోరికలు, నీ ఆలోచనలు అన్నీ ఏం చేయాలి? సిలువ అంటే ఏం చేయాలి? సిలువ అంటే ఏంటి? చంపాలి. చంపి దేవుని వెంబడిస్తున్నావంటే ఏం చేయాలి? నీ చిత్తము నేను నెరవేరుస్తాను ప్రభా, నీ చిత్తము నాకు తెలియచేయి ప్రభా అంటే ఎంత బాగుంటుందో తెలుసా జీవితం? మన ద్వారా అనేకులు సంతోషిస్తారు. హల్లెలూయా. మన ద్వారా అనేకులు సంతోషిస్తారు. మనమే సంతోషిస్తున్నామంటే మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడు అనుకుంటున్నాం, కానీ దేవుడు సంతోషించడు. అంతేకాదు ఎవరికి కూడా సంతోషము కలగదు. యోహాను పుట్టడం ద్వారా నీకు సంతోషము, నీకు మహానందము కలుగుతుంది. కానీ అనేకులు అతడు పుట్టినందున ఏమవుతారు? అనేకులు సంతోషింతురు నేను. హల్లెలూయా. కనుక మనని బట్టి అనేకులు ఏమవ్వాలి? సంతోషించాలి. కనుక మొదటిది దేవుని సంకల్పం ఎరిగి అందులో స్థిరంగా ఉండాలి. రెండవది ఆధ్యాత్మికంగా పరిపూర్ణులం కావాలని ప్రార్థన చేయాలి. ఆధ్యాత్మికంగా ఏమవ్వాలి? పరిపూర్ణం కావాలని ప్రార్థన చేయాలి. కొలస్సీలకు చేసిన సంఘంలో
ఎఫెఫ్రా అలా ప్రార్థన చేస్తున్నాడు. ఆధ్యాత్మికంగా వాళ్ళందరూ ఏమవ్వాలి? సంపూర్ణులు కావాలని, క్రీస్తులో వారు విముక్తి రక్షణ గుర్చిన స్థానము సంపూర్ణ నిశ్చయత వారు అనుభవించాలని వారి కోసం ఏం చేస్తున్నాడట? పోరాడుతున్నాడు. ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. ప్రార్థనలో మనం అలాంటి పట్టుపట్టాలి. పోరాడడం అంటే ఏంటి? మనం గతంలో యాకోబు గురించి చదువుకున్నాం. అతడు ఏం చేశాడు? నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడావు కనుక ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేల్ అనబడుతుంది. యాకోబు ఏం చేశాడు? దేవునితో ఏం చేశాడు? కనుక అక్కడ ప్రేయర్ని ఆది కాండంలో ఒక పోరాటంగా చూపించాడు. అది లిటరల్గా మనకు అర్థం అవ్వాలంటే అది అర్థం కాదు. ఒక నరుడు అతనితో పెనుగులాడెను, ఇవన్నీ కూడా మనకి ఏంటి? పోరాటం ఏంటి అనుకుంటాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామంటే దేవునితో ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. అక్కడ యాకోబు అంతవరకు కూడా తన శరీర సంబంధమైన వాటి కోసం పోరాడాడు. అన్నిట్లో కూడా ఏం చేశాడు? గెలిచేశాడు. అన్నిట్లో గెలిచేశాడు. అన్నయ్యని గెలిచాడు, తండ్రిని గెలిచాడు, మామయ్యని గెలిచాడు, అందరినీ గెలిచాడు. లాస్ట్కి ఏమైంది? ఒక విషయం అర్థమైంది. నేను అంతా నా సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను, నా బలాన్ని వ్యర్థం చేసుకున్నాను ప్రభువా. అసలు పోరాడవలసింది ఎక్కడ? దేవుని సన్నిధిలో పోరాడాలి. ప్రార్థన. పోరాడడం అంటే ఏంటి? మీరు నెగిటివ్గా తీసుకోకూడదు. పోరాటం అంటే గొడవ కాదు. అసలు విషయం ఎక్కడ? అప్పుడు యాకోబు దేవుని హృదయాన్ని గెలిచాడు. దేవుని గెలవడం కాదు. దేవుని ఎవరు గెలవలేరు, కానీ దేవుని హృదయమును గెలవచ్చు. యాకోబు అక్కడ ఏం చేశాడంటే దేవుని హృదయాన్ని గెలిచాడు. హల్లెలూయా. దేవుని హృదయాన్ని గెలిచాడు కనుక దేవుడు ఆనందించి ఏం చెప్తున్నాడంటే ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుంది. కనుక మనము కూడా ఈ ఎఫెఫ్రా వలె ఏం చేయాలంటే పోరాడాలి. ప్రార్థనలో పోరాడాలి. మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. సంఘం అంతటి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎంతమంది కోసం అలా ప్రార్థన చేస్తున్నాడు? అతడు మీ కొరకును, లవోదీకే వారి కొరకును, హియోరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం. పౌలు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు ఎఫెఫ్రా గురించి. ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. కొలస్సీ పత్రిక 4:13 అతని గురించి నేనేం చేస్తున్నాను? సాక్ష్యం ఇస్తున్నాను. కనుక మన గురించి ఎవరైనా ఇలాంటి సాక్ష్యం చెప్తారా? అతడు ఎవరి కోసం పోరాడుతున్నాడు? మీ అందరి కోసం అతడు ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. మీకోసం మాత్రమే కాదు, ఇంకా లవోదీకే వారి కోసం, హియోరాపోలి వారి కోసం, అందరి కోసం ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఇప్పుడు మనం ఎవరి కోసం ప్రయాసపడుతున్నాం? దేవుడు బహుమతులు ఇచ్చేటప్పుడు ఇలాంటి వాళ్ళ కోసం బహుమతులు ఇస్తాడు. దేవుడు బహుమతులు ఇచ్చేటప్పుడు పరలోకములో ఆయన నిత్యమైన బహుమతులు ఇచ్చేటప్పుడు ఎవరికి బహుమతులు ఇస్తాడు? ఇలాగా ప్రయాసపడేవారు, ఇలాగ ప్రయాసపడి దేవుని యొక్క చిత్తములో నడిచేవారు, దేవుని యొక్క చిత్తములో ఇతరులను కూడా నడిపించేవారు, అలాగ దేవుని యొక్క చిత్తములో ఉండేటట్లుగా ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేసి పోరాడతారు చూసారా, వాళ్లకు దేవుడు నిత్యమైన బహుమతులు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా దాన్ని ఏం చేయలేము. ఇక్కడ స్థితిగతులు మనం ఏం చేసుకోవచ్చు? మార్చుకోవచ్చు. పరలోకంకి వెళ్ళిన తర్వాత ఒకసారి మన స్థితి ఏదైతే ఉందో ఇంక అదే స్థితి. ఒకసారి దేవుడు మనకిచ్చినటువంటి బహుమతులు ప్రకటన గ్రంథంలో మీరు చూడండి, అది ఎవడునూ అతని యొద్ద నుండి ఇంకా తీసివేయలేడు. కిరీటాలు ఉంచుతానన్నాడు. చివరికి ఒక చోట ఎంత మాట చెప్పారంటే ప్రభు, నా పేరు కూడా రాసేస్తానన్నాడు అతని మీద. నా పేరు కూడా అంటే నా పేరు రాసేస్తానంటే అర్థం ఏంటి? నాలాగే జీవించాడు, నా చిత్త ప్రకారంగా జీవించాడు కనుక ఏం రాస్తాను? నా పేరు కూడా అతనికి రాస్తాను. కొత్త పేరు. హల్లెలూయా. నా కొత్త పేరు కూడా రాస్తాను. సో ఇవన్నీ చదువుతుంటే మనకు ఏమవ్వాలంటే మన హృదయంలో అలా జీవించాలని ఆశ కలుగుతుంది. దేవుని వాక్యం చదువుతుంటే ఏమవుతామంటే అలా జీవించాలనే ఆశ పుడుతుంది మనకి. మనం ఇవన్నీ చూస్తున్నాం అనుకోండి చుట్టూ, మనకు ఎలా పుడుతుంది ఆశ?
ఇలా జీవించాలని ఆశపడుతుంది. దేవుని వాక్యం ఎక్కువగా చదువుతూ దేవుని వాక్యం ఎక్కువగా వింటున్న వాళ్ళకి ఎలా ఆశపడుతుంది? దేవుని వాక్యానుసారంగా జీవించాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి, దేవుని సంతోషపరిచే విధంగా జీవించాలని ఆశపడుతుంది. ఇది ఇది ఎవ్రీథింగ్ మేక్స్ డిఫరెన్స్ ఏంటంటే ఆశల మీదే ఉంటుంది. మనము శరీర సంబంధమైనటువంటి ఆశలతో ఉన్నాం అనుకోండి, అలాగే జీవిస్తాం. కాకపోతే నిత్యత్వంలో అవి ఏమీ కూడా కనబడవు. ఒకవేళ నిత్యత్వంలో మనం కూడా కనబడకపోవచ్చు. ఎందుకంటే దేవుని చిత్తము చేసిన వాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. కనుక ఎఫ్ఎఫ్రా ఏం ప్రార్థన చేస్తున్నట్టంటే, మీరందరూ కూడా సంపూర్ణులై ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణత నిశ్చయిత గలవారి నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ తన ప్రార్థనలో మీ కొరకు పోరాడుతున్నాడు. మన కొరకు అదే ప్రార్థన, ఇతరుల కొరకు కూడా అదే ప్రార్థన. ఇది మెచ్యూరిటీతో కూడిన ప్రార్థన, పరిపూర్ణతతో కూడిన ప్రార్థన. పరిపూర్ణం అవ్వాలి. హల్లెలూయా. అలాంటి ప్రార్థనలు చేస్తే మీరు పరిపూర్ణం అవుతారు, మీ ఇల్లు పరిపూర్ణం అవుతుంది. మనం పరిపూర్ణం అవుతాము, సంఘము కూడా ఏమవుతుంది? పరిపూర్ణం అవుతుంది. అంతేగాని ఇలాంటి శరీర సంబంధమైన కోరికలతో జీవిస్తున్నాం అనుకోండి, నెమ్మదిగా ఏమవుతుంది? శరీర సంబంధమైన సాక్ష్యాలు చెప్తున్నాం అనుకోండి, వాళ్ళకు కూడా ఏమవుతుంది? శరీర సంబంధమైన కోరికలే వస్తాయి, శరీర సంబంధమైన ఆశలే వస్తాయి. దేవుడు వాటిని కూడా ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఎందుకు తీరుస్తాడు? అరణ్యంలో ఇశ్రాయేలుకి తీర్చాడు కదా, కానీ దేవుడు హృదయపూర్వకంగా వాటిని చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే దేవుని చిత్తం అది కాదు. వారి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయేది. మనము దేవుని సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేస్తున్నాము? ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రభు యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకోవాలి. అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కువ టైం ఏం చేయాలి తెలుసా? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి ఏం చేయాలి? దడ్ మాట్లాడి మనం వెళ్ళిపోకూడదు. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మన ప్రార్థన అయిన తర్వాత కూడా ఒక పావు గంట దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఆయన చిత్తం మన హృదయంలో ఉంచుతాడు, ఆయన చిత్తం మన ఆలోచనలో ఉంచుతాడు, ఆయన చిత్తము ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. కనుక ఎఫ్ఎఫ్రా వలె మనం కూడా ఏం చేయాలి? పోరాడాలి. ఓకేనా? ఇంక అందరూ ప్రార్థన చేశారు కదా, చిన్న బేబీ ప్రార్థన చేస్తుంది. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే తర్వాత షకీనా కూడా ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. స్తోత్రములు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు దేవా. నువ్వు మాట్లాడే దేవుడవు ప్రభువా, సజీవుడవు అయ్యా తండ్రి.